పంజాబ్తో జరిగిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో టాస్ టైంలో ప్రఫుల్ హింగే డెబ్యూ చేస్తున్నాడని కెప్టెన్ ఇషాన్ కిషన్ చెప్పాడు. బట్ మ్యాచ్లో మాత్రం జయదేవ్ ఉనాద్కత్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. ఇట్ ఈస్ రియల్లీ సాడ్ ఫర్ ప్రఫుల్ హింగే. ఇమాజిన్ ఐపీఎల్లో డెబ్యూ చేయబోతున్నానని ముందే తెలిసి లాస్ట్ మినిట్లో తన ప్లేస్లో వేరే ప్లేయర్ని ఆడిపిస్తే ఎలా ఉంటుందని. టాస్ ఓడిన సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ప్రఫుల్ డైరెక్ట్ 11లో కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో ఉన్నాడు. ఇఫ్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బౌలింగ్ చేసి ఉంటే ప్రఫుల్ ఖచ్చితంగా డైరెక్ట్ 11లో వచ్చి బౌలింగ్ చేసేవాడు. అయితే సన్ రైజర్స్ ప్రఫుల్ని ఆడించకపోవడానికి మెయిన్ రీజన్ పిచ్ స్లోగా ఉండడం. ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో అగ్రెసివ్ బ్యాటింగ్ని చూసి పవర్ ప్లే తర్వాత అయ్యర్ శశాంక్ సింగ్ని తీసుకొచ్చాడు. శశాంక్ సింగ్ స్లోవర్ బాల్స్తో ఒకే ఓవర్లో 2 వికెట్స్ తీశాడు. అండ్ నెక్స్ట్ మార్కో యాన్సన్, బాట్లెట్, హర్షదీప్ కూడా స్లోవర్ బాల్స్ వేసి ఎస్ఆర్హెచ్ని హై స్కోర్ చేయనివ్వకుండా ఆపగలిగారు. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత శశాంక్ సింగ్ కూడా అదే చెప్పాడు. స్లోవర్ బాల్స్ వేస్తే హిట్టింగ్ కష్టమవుతుంది. స్లోవర్ బాల్స్ ప్లాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఎస్ఆర్హెచ్ని రిస్ట్రిక్ట్ చేయగలిగామని చెప్పాడు. ప్రఫుల్ హింగే 145+ స్పేస్తో బౌలింగ్ చేస్తాడు. ఈ పిచ్కి సూట్ అవ్వడు. అంతేకాకుండా ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పిచ్లో డెబ్యూ చేస్తే ప్రెషర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆలోచించే ఎస్ఆర్హెచ్ టాక్టికల్ మూవ్గా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయిన జయదేవ్ ఉనాద్కత్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. బట్ ఆ టాక్టిక్స్ ఏం పనిచేయలేదు. జయదేవ్ పవర్ ప్లేలో 2 ఓవర్స్ వేస్తే 26 రన్స్ ఇచ్చాడు. వికెట్స్ ఏమీ తీయలేదు. ఎస్ఆర్హెచ్లో ఒక్క పవర్ ప్లే బౌలర్ కూడా లేడు. హర్షల్, ఉనాద్కత్, ఈశాన్ మలింగ అందరూ బ్యాక్ ఎండ్ బౌలర్సే. వీళ్ళందరూ పవర్ ప్లేలో బౌలింగ్ వేసి ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారు. ప్రఫుల్ హింగే న్యూ బాల్ బౌలర్. తన బౌలింగ్లో స్వింగ్ అండ్ బౌన్స్ ఉంటుంది. అండ్ రంజీ ట్రోఫీలో బాగా ఆడాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా మంచి స్టార్ట్స్ ఉన్నాయి. 7 మ్యాచెస్లో 15 వికెట్స్ ఉన్నాయి. కానీ ఈ వికెట్ మీద ప్రఫుల్ని తీసుకొచ్చి ఎక్కువ పేస్తో బౌలింగ్ వేసి ప్రఫుల్ ఎక్కువ రన్స్ ఇస్తే అప్పుడు కూడా టాక్టికల్ మిస్టేక్ అనేవారు. సమ్హౌ ఎస్ఆర్హెచ్ టాక్టిక్స్ వర్క్ అవ్వలేదు. లీగ్లో 4 మ్యాచెస్ అయిపోయాయి. బట్ ఎస్ఆర్హెచ్కి న్యూ బాల్తో బౌలింగ్ చేసే బౌలర్ లేడు. శివం మావి, ఓంకార్ తర్మలే, షకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే లాంటి బౌలర్స్ ఉన్నారు. బట్ వాళ్ళెవ్వరి మీద ఎస్ఆర్హెచ్ ట్రస్ట్ పెట్టట్లేదు. అట్లీస్ట్ వాళ్ళని లీగ్ స్టార్టింగ్లో టెస్ట్ చేస్తే ఒక్కరి క్లిక్ అయినా ఎస్ఆర్హెచ్కి ఒక న్యూ బౌలర్ దొరుకుతారు. అండ్ 3 ఫారినర్స్తో వెళ్ళడం కూడా ఎస్ఆర్హెచ్కి కలిసి రాలేదు. లివింగ్స్టన్ ఆడనప్పుడు కమిందు మెండిస్ ఆడితే బౌలింగ్ కొంచెం బాగుండేదనిపించింది. ప్రఫుల్ని ఈ పిచ్లో ఆడిస్తే బాగుండేదా? ఆడించకుండా మంచి పని చేశారా? నెక్స్ట్ మ్యాచ్లో అయినా ప్రఫుల్ని ఆడించాలా? మీరేమంటారు? కామెంట్ చేయండి. అండ్ ప్యాట్ కమిన్స్ రిటర్న్ మీద ప్రజెంట్ అఫీషియల్ అప్డేట్ ఏమీ లేదు. బట్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఏప్రిల్ 17కి ప్యాట్ రిటర్న్ వస్తాడని తెలుస్తుంది. 18న సిఎస్కేతో మ్యాచ్లో ఆడతాడా లేదా 21న డీసీతో మ్యాచ్లో ఆడతాడా? అండ్ ఇంజురీ నుంచి రికవరీ తర్వాత ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ వేయగలడు అనే డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ కమిన్స్ అవసరం అయితే ఎస్ఆర్హెచ్కి చాలా ఉంది. బౌలింగ్ కోచ్ వరుణ్ అరుణ్ కూడా అదే చెప్పాడు. నెక్స్ట్ మండే రాజస్థాన్తో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.